మాట్లాడుతున్నా కామ్ గా ఉన్నాను. నేను ఎక్కడ డిస్టర్బ్ చేయాల. ఎన్ని అవాకులు చవాకులు వెయిట్ ఇక్కడ ముగ్గురుతో మాట్లాడాల్సి వస్తుంది. నాకండి వెయిట్ సార్. ఒక విషయం సార్, మరి అనంతబాబు గారిని ఆ రోజు దళితుడు 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 అని చెప్పి ఇట్లాంటి వాళ్ళే కదా సార్ మాట్లాడింది. మరి ఏదో ఆయన మీద దాడి చేస్తే సమర్థిస్తా ఉన్నారు, ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అలా మాట్లాడొచ్చా అని. మరి ఆయన మత్తు డాక్టర్ సార్ సుధాకర్ అని ఆయన ముఖ్యమంత్రి గారిని తిడతారు, తాగేసి రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ తిడతాడు, పబ్లిక్ డిస్టర్బ్ చేస్తాడు. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు చంపలాయన్ని, ఎవరు కొట్టలాయన్ని. ఆయన చనిపోతే గుర్తుపెట్టుకోండి, ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన తిడితే ఒక డాక్టర్ ని పట్టలేకుండా కొడతాడు, ఒక డాక్టర్ ని కొడతాడు. అంటే ఒక ఆరోపి సిగ్గుండాలి, మధ్యలో డిస్టర్బ్ చేయడానికి సిగ్గుండాలి. నేను చేయలేదు, నాకు సిగ్గుండా అవసరంలా, మీకు సిగ్గుండా అవసరంలా. దానికి సిగ్గుకి సంబంధం ఏంటి? తప్పుడు మాటలు మాట్లాడితే మీరేమంటారు? సుధాకర్ గారిని ఆ రోజు కులాన్ని ప్రస్తావించారు, మీ వాదన బాగుంది, కంటిన్యూ చేయండి. వారు సమాధానం చెప్తారు, సార్. వాళ్ళు మాట్లాడినామండి, కామ్ గా కూర్చొని వింటూ ఉంటా. సార్ కంటిన్యూ చేయండి, మాట్లాడండి. విజయ్ కిరణ్ మాట్లాడు. నువ్వు చెప్తే మాట్లాడడానికి కూర్చోవాలి ఇక్కడ. నువ్వుగా చెప్పాల్సింది. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడు నువ్వుగా చెప్పడానికి. బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడుతావు. నిజాలు జనాల్లోకి వెళ్ళకూడదు. ఇలా మధ్యలో వచ్చి మీ పార్టీకి మీ పార్టీ ప్రతినిధులకి ఎంత కులాహంభావో నేను చెప్తా విను. బోరుగడ్డ అనిలేమో వాళ్ళోడు కాదంట, వర్రా రవీంద్రారెడ్డి మాత్రం వాళ్ళోడంట. అత్యంత జుపుత్సాకరంగా మాట్లాడిన వర్రా రవీంద్రారెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మీ పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఎంపీల్ని అందరిని ఇష్టం తిట్టిన బోరుగడ్డ అనిల్ మాత్రం మీ ఓడు కాదంట. అంటే బోరుగడ్డ అనిల్ వాడు ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వాడితో మీకు పని లేదు. వర్రా రవీంద్రారెడ్డి మీ సామాజిక వర్గం కాబట్టి వర్రా రవీంద్రారెడ్డి మీ ఓడు. ఏమన్నా అర్థం పడుతూ ఉందండి? శేఖర్ రెడ్డి గారు సార్, నేను స్టూడియోలోకి వస్తే విజయ్ కిరణ్ ఒక రోజు పిలవమనండి. నేను స్టూడియోలోకి వస్తే ఎవరు వాయిస్ పోతుందో చూడమని చెప్పండి. రండి, ఎప్పుడు వస్తా అంటే అప్పుడు నేను వస్తా. ఎప్పుడు వస్తా అంటే అప్పుడు వస్తా నేను కూడా. రండి, మీరు ఎప్పుడు వస్తా నేను వస్తా. రండి, వద్దులేండి. నాయుడు గారు చర్చ ఎక్కువ సమయం తీసుకోండి, మీ వాదన వినిపించండి. నాయుడు గారు నేను చెప్తున్నా, నేను ఒకే మాట చెప్తున్నా. మత్తు డాక్టర్ సుధాకర్ ని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారా? ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టారా? పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద తాకి న్యూసెన్స్ చేస్తా ఉంటే, పోలీసుల మీద సిగరెట్ పేకలు విసురుతా ఉంటే, మద్యం బాటిల్ డ్రైవ్ చేసి తిరుగుతా ఉంటే రోడ్డు మీద అందరూ చూశారు. కానీ డాక్టర్ సుధాకర్ ని చంపేశారు.